సంవత్సరం అంతకుముందు సంవత్సరం కరోనా టైంలో, అంటే ఎన్నేళ్ళు అయింది, 2021లో. ఇవాళ మనం 2026లోకి వచ్చాం. 5 ఏళ్ల క్రితం వాళ్ళు ఎతికి తవ్వి చూశారు, ఇక్కడ ఉంది మా గుడి అని. అక్కడ గుడి ఉంటే ఆ ప్రభుత్వంలో 4 ఏళ్ళు ఏం చేశారు? ఎవరు పట్టించుకున్నారు మనల్ని? ఈ గుడి ఇక్కడ ఉందని మీ పిల్లలు తేల్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మీ మనిషిగా నేను వచ్చాను. ఆ తవ్వినటువంటి ప్రాంతానికి నేను కూడా వెళ్ళాను. జయంతులే నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి, మేమందరం వెళ్ళాం. అందరం వెళ్ళి చూసాం ఆ పాత గుడి ఎలా ఉంది. ఇంకా లోపలికి దూరం అన్నారు. నాకు దూరితే లోపల ఏమన్నా పాము గీవ ఉంటుంది, పురుగు పుట్టరా, ఎందుకని నేను పోలా, మళ్ళీ మీరే దూరండి అన్న. సరే ఏదో ఒకటి చేసుకొని వచ్చాం. ఇవాళ 1,50,00,000 రూపాయలతో మీ ఊరి గవిట్లోని స్థలం కూడా ఇల్లే చూపించారు. ఆ స్థలంలో దేవాలయం కట్టాలంటే 1/2 ఎకరా చాలు. కానీ నేను ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు, ఈ స్థలానికి మీరు కనీసం 3 ఎకరాలు కేటాయించండి. మేము గుడి కట్టేదంతా ఒక 30 సెంట్లో 40 సెంట్లో ఉంటుంది. మిగతా భూమి అంతా కూడా చెట్లు వేసి మంచి వాతావరణం తీసుకొచ్చి మన రోడ్డులో ఎవరు పోయినా ఆ చెట్ల నీడను కాసేపు ఉండి లోపల ఉన్నటువంటి స్వామివారిని సేవించడానికి అవకాశాలు ఉండాలని 3 ఎకరాల పైన భూమిని కేటాయించమని చెప్పాను. 3 ఎకరాలు కేటాయిస్తారు. బహుశా ఫిబ్రవరి 20వ తేదీ దాకా మంచి రోజులు లేవమ్మా, మంచి రోజులు చూడమని చెప్పాను. మంచి శుభముహూర్తాన వేద పండితులు, ఆగమ పండితులు శాస్త్రబద్ధంగా మన గ్రామంలో 1.5 కోట్ల రూపాయలతో మనకు ఉన్నటువంటి పాత ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ మీకే అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నది బ్రిడ్జ్ దాకా 4 కోట్లు మంజూరు చేయించి రోడ్డు వేయడానికి టెండర్లు పిలిపిస్తుంటే ఆయన తోట ముందు వేసుకుంటున్నా రోడ్డు మాకు వేసారా, అది ఒక అర్జీ. సరేనా? ఇప్పుడు ఇన్ని అర్జీలు పెడితే పని చేయమనే చెయ్యొద్దనే అవసరం లేదు మాకనే, ఏందో ఒకసారి తల్లులారు మీరు అందరికీ అని చెప్తే చెయ్యొద్దంటే నాకు కూడా ఏం బాధలా. ఈ 4 కోట్లు లేకుంటే మిగతా ఈ 1.5 కోటి గుడి ఏదో ఒక ఊర్లో పెడితే వాళ్ళు జీవితాంతం నన్ను పొగడతా ఉంటారు, నాకు దండం పెట్టుకుంటూ ఉంటారు. అన్నీ కావాలా అని అడిగాడమ్మా జయంతిలో, అన్నీ వస్తానంటున్నాను నేను. మరి అర్జీలు పెట్టేదే దాన్ని నేనేం చేయాలా? ఈ మధ్య ఒక ఆయన వచ్చి, ఒక అధికారి వచ్చాడు నా దగ్గరికి, సార్ మీ మీద ఒక అర్జీ వచ్చింది సార్ మాకు అని. ఏం అర్జీ స్వామి, నా మీద ఏంది అర్జీ వచ్చేది, నేను అక్కడ మంత్రిని, నా మీదే అర్జీలు పెట్టిందంటే మీ తోట పక్కనే రోడ్లు వేసారని సార్ మీరు, అదే అర్జీ వచ్చింది, ఇప్పుడు ఆ రోడ్లన్నీ తీసేయమంటున్నారు అన్నారు. ఇన్ని రకాలుగా ఈ అర్జీలు పెట్టే వ్యవస్థ మీ ఊరికి ఎందుకు పట్టిందో కానీ దరిద్రం, అది వదిలించుకోండి తల్లులలో మీరు. నేను మీ అందరికీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, అర్జీ పెడితే మీ ఊరికి ఎవడో పనిచేయండి. నేనంటే ఇవాళ పక్కన ఉన్నాను, మీరేమన్నా కాదన్నా అవునన్నా ఏదో ఒకటి చేసి పోతాను. కానీ ఇంకా వచ్చేవాళ్ళైనా అర్జీ పెడితే ఏ ఊరికి ఎందుకు చేస్తారు పని? మీరు అడగల రోడ్లు, నేను ఇచ్చిన 30 లక్షల రోడ్లు, మీరు అడగల గుడి, మీ పిల్లలు ఎవరో ఇసుకలోడి దేవాలయం కనబడిందంటే కడదామని చెప్పి ఒక అవకాశం వచ్చింది కదా అని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోడ్డు ఎప్పటి నుంచో నేను వస్తున్నా, గుంటల్లో మిట్టలు వెనక్కి ముందుకు ఊగతా పడతా లేస్తా వచ్చాం. సరే ఏదైనా ఒక రోడ్డు వేస్తే బాగుంటుంది, గ్రామానికి కూడా ఉపయోగం కదా. చేజర్ల నుంచి ఆత్మకూరుకు పోయే వాళ్ళందరూ ఈ రోడ్డు మీదే కదా పోవాలా. రోడ్డు వేస్తామని నేను ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ రోడ్డు మీద అర్జీ ఎందుకు చెప్పండి, మాకు మాత్రం శ్రమ. ఇంకొక దగ్గర ఎక్కడో వేస్తే మా ఊరికి రోడ్డు వేసాడా పలానా ఎమ్మెల్యే ఉన్న టైంలో. కాబట్టి అటువంటి అలవాటు మానుకోండి. ముందు మీ వాళ్ళకి చెప్పండి, అర్జీలు పెట్టేవాళ్ళు మా ఊరిలో ఉండొద్దురా నాయన, లేకుంటే అర్జీ పెట్టేవాళ్ళు మా ఊరికి రాబాకని చెప్పండి. ఒక మాట, ఒక బోర్డు కట్టండి. ఇక్కడ మా ఊరు అభివృద్ధి మీద అర్జీలు పెట్టేవాళ్ళు మా ఊరిలో అడుగు పెట్టొద్దని ఒక ఫ్లెక్సీ రాశాడు, కట్టండి మీ అందరు ఫోటో వేసి. అంతటికి ఆ దరిద్రం మీకు వదిలిపోదు. ఆ అర్జీలు పెట్టేవాళ్ళు మీ ముఖం చూడరు, ప్రశాంతంగా మీరు ఉంటారు. 5 ఏళ్ళు నేను ఉంటా, ఈ ఊరికి ఏం కావాలనో చేసిపోతాం, ఇబ్బంది ఏం లేదు. సరేనా?